గారు, సురేష్ గారు, పర్చూరి గోపాలకృష్ణ గారు, సునీల్ కుమార్ గారు అండ్ అఫ్కోర్స్ తాడి మనోహర్ కుమార్ గారు. సో ఇలా ఎంతోమంది ఆర్టిస్టులు కూడా మనకి ఈ సినిమాలో కనిపించారు. ఎడిటింగ్ చేశారు బసవ పైడి రెడ్డి గారు, సినిమాటోగ్రాఫర్ విఎస్ కుమార్ గారు. షిర్డీ సాయి మ్యూజిక్ ద్వారా ఈ సిడి మార్కెట్లో విడుదల కాబోతోంది. షిర్డీ సాయి క్రియేషన్స్ బ్యానర్ పై, అలాగే షిర్డీ సాయి మ్యూజిక్ బ్యానర్ పై. ఇప్పుడు ఆడియో సిడీస్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. మరి ఆడియో సిడీని సో ఇలా సునీల్ కశ్యప్ గారి సంగీత దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ గారు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా షిర్డీ సాయి గేమ్ ఆడియో సిడి ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ అయిపోతోంది త్రూ షిర్డీ సాయి మ్యూజిక్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ సునీల్ కశ్యప్ గారు ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్ వన్స్ అగైన్. నిర్మాతలు రావాలి, కొత్త సినిమాలు రావాలి, కొత్త థాట్స్తో వస్తే ప్రజలు డెఫినెట్గా ఆదరిస్తున్నారు. ఫ్యూచర్లో చాలా చేంజెస్ రావాలి. సో బెటర్ థింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే టు ద ఆడియన్స్. అండ్ వన్ మోర్, ఈ పిక్చర్ కయ్యూమ్ నాకు చాలా ఇష్టం. అది చెప్పొద్దు చెప్పైనా తెలుస్తుంది. అతను కష్టపడ్డాడు. కొందరికి టాలెంట్తో పాటు అదృష్టం కలిసి కయ్యూమ్ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మ్యాన్లీగా ఉన్నాడు. ఐ మీన్ ద బాడీ వైజ్ ఆల్ దిస్. సో అతనికి మనస్ఫూర్తిగా మంచి సక్సెస్ కావాలి. అలాగే ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేశారు. అలా ఈ పిక్చర్ ఆయనకి మేలు చేసి ఫ్యూచర్
రాజకీయ పార్టీలలో అందరు రాజకీయ నాయకులు వాడే పదం, ఆ పదాన్ని టైటిల్ పెట్టడం ఫస్ట్ ఈ టైటిల్ సక్సెస్ సినిమాకి ఫస్ట్ అది సినిమాలు చేశారు. చేసిన దాంట్లో ఆ వేటగాడు స్టైల్లో ఆయన గెటప్, ఆ సాంగ్ అదంతా చూసాము. సాంగ్స్ అన్నీ కూడా చక్కగా వినసొంపుగా సునీల్ కశ్యప్ పర్ఫెక్ట్గా మ్యూజిక్ చాలా బాగుంది. అన్ని పాటలు పాడుకోగలిగేటట్టు ఉన్నాయి. ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళామనంటే ఏం ఆడియో ఫంక్షన్ కానంటే అదేదో సౌండ్లు వచ్చినాయి, ఏదో సౌండ్లు బాగా పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినాయి, బాగుందలే అని అంటాం, కానీ పాట చెప్పలేం. కానీ ఈ ఆడియో ఫంక్షన్లో పాట పాడగలం. అలాంటి మంచి పాటలు ఇచ్చారు సునీల్ కశ్యప్. డెఫినెట్గా ఈ డర్టీ గేమ్ సినిమా సక్సెస్ అయ్యి, అలాగే కయ్యమ్మ వీళ్ళందరికీ కూడా టెక్నీషియన్స్ అందరికీ, మళ్ళీ సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. జనరల్గా మనకు పాత కృష్ణ గారు ఈనాడు నుంచి అన్ని పొలిటికల్ ఫిలిమ్స్లోనూ బాగా పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఎవరెవరైతే ఉండాలో అందరు క్యాస్టింగ్ కూడా కవిత్కార్ నుంచి, పత్తూరు గోపాలకృష్ణ నుంచి, కోట శంకరరాజు నుంచి, కోట శ్రీనివాసరావు నుంచి అందరూ బ్రహ్మాండమైన క్యాస్టింగ్ ఉంది. ఇలాంటి క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలి. ఇప్పుడే జీవి గారు వచ్చారు, ఆయన పైకి వస్తే బెటర్. సో జీవి గారు కూడా వచ్చి ఆయన పాలిటిక్స్లో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్, సో ఆయన కూడా దీన్ని ఆశీర్వదించడానికి వచ్చారు. సో డెఫినెట్గా ఈ ఆశీర్వాదాలను ఫలించి ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ వెల్ సెట్ సార్. సో మనందరికీ పరిచితులే, ఆయనకి కొత్తగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం కొత్తగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది వరకు టాలీవుడ్లో ఆయన ఒక విలన్గా, ఆయన ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా మనందరికీ తెలుసు. ఇప్పుడు బాలీవుడ్లో కూడా వెళ్ళిపోయారు. అక్కడ కూడా త్వరలో ఒక ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసి డైరెక్షన్ చేసేసారు, ప్రొడ్యూస్ కూడా చేయబోతున్నారు. సో వెల్కమ్ జీవి గారు, అండ్ సో నైస్ టు హ్యావ్ యూ హియర్ టునైట్. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి చేసిన మీ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, అలాగే ప్రిటీ డాల్ శిల్ప అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జనరల్గా ఏంటంటే ఆర్టిస్టులు, నటీనటులు సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్గా వెళ్ళడం అనేది ఎంజి రామచంద్ర గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి అందరికీ వచ్చింది. కానీ ఒక పొలిటికల్ నుంచి ఇండస్ట్రీకి రావడం అనేది రేర్గా జరుగుతుంది. అలాగా ఈరోజు తాడి మనోహర్ గారు ఒక పొలిటికల్గా ఉంటూ, పాలిటిక్స్లో ఉంటూ మూవీ మీద ఆయన ఇంత ప్యాషన్గా ఒక మూవీ తీయాలని, అది కూడా మనం చూసాము. అందులో ఇందాక ట్రైలర్లో వచ్చిన దాంట్లోని ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఇలాంటివన్నీ కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అది ఉంటుంది ఆ బ్లడ్లో అలాగా. సో టోటల్గా ఓవరాల్గా చూస్తే మంచి మంచి ఆర్టిస్టులతోని, ఇక గోపాలకృష్ణ గారు, సురేష్ వీళ్ళందరూ ఉన్నారు. అందరితోని, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరితోని మనం ఆ ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఒక మంచి సస్పెన్స్ ఉందని, థ్రిల్లర్ ఉందని, అలాగే రొమాన్స్ కూడా ఉందని మనం చూసాము. ఇందాక చెప్పినట్టుగా, ప్రసన్న గారు చెప్పినట్టుగా చక్కగా రామారావు గారి స్టైల్లోని ఆ రెయిన్ సాంగ్స్, అది ఆయన ఎవరు ఊహించరు. ఆ ఒక నిర్మాత ఇంత చక్కగా ప్యాషన్ పెట్టుకొని ఆయన కోరికలన్నీ ఎలా చక్కగా మూవీ అంటే ఒక హీరో అయితే ఎలా ఉంటుంది, రెయిన్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే అప్పట్లోని నాగేశ్వరరావు గారు, జ్యోతిలక్ష్మి గారు లేలే నారాజా అన్న సాంగ్ లాగా ఆయనకు కూడా ఒక సాంగ్ పెట్టడం, ఐటమ్ సాంగ్ పెట్టడం, ఇదంతా బాగుంది. అలాగే చూస్తే ఇందాక నుంచి అందరూ మాట్లాడారు. ఫస్ట్ ఒక కయ్యం మేము చేసిన పిక్చర్లోని ఫస్ట్ మూవీ తను నా కొడుకుగా హీరోగా చేయడం జరిగింది, ఎంజాయ్ అనే ఒక మంచి సినిమాలోని. మేము ఆ రోజు అంటే తను ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అప్పుడు చాలా చిన్న అబ్బాయి, అంటే ఆల్మోస్ట్ 10 years అవుతుంది, 10 years పైనే అవుతుంది. సో ఆ టైంలో చాలా అంటే బిగినింగ్ తన కాలేజ్ ఫినిష్ చేసుకొని ఆ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడే నాకు ఏంటంటే ఎక్కడా కూడా తడబడకుండా ఒక పర్ఫార్మెన్స్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, లేదా డాన్స్లో కానీ చాలా పర్ఫెక్ట్. ఇందాక సాగర్ గారు చెప్పినట్టు ఎస్, మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు లక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. అది ఎప్పుడు వస్తుందని తెలియలేదు. డెఫినెట్గా తనకి ఒక మంచి ఫ్యూచర్ ఉంది. డెఫినెట్గా ఇట్స్ నాట్ టూ లేట్.
డెఫినెట్గా సక్సెస్ అవుతాడు, ఒక మంచి సక్సెస్ హీరో. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ఒక ట్రెండ్ మారుతోంది, కొత్త హీరోస్. అంటే ఈరోజు ఒక కథకి ఇంపార్టెన్స్ ఉంటే కనుక ఆ సినిమాలో ఎటువంటి హీరో నటించినా దాన్ని కనుక బాగా పర్ఫామ్ చేయగలిగితే డెఫినెట్లీ దే విల్ బికమ్ ద బెస్ట్ హీరో అండ్ హీరోయిన్స్. అలాగే హీరోయిన్ కూడా నేను ఫస్ట్ మూవీ అని అనుకుంటున్నాను. సో తను కూడా చాలా బాగా చేస్తుంది, మంచి ఎక్స్ప్రెషన్స్, మంచి డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. తనకి ఒక మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు హీరో మనకి మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ ఆయన హీఈస్ అ వెరీ మచ్ అప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఇందులో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ కూడా ఒకటి ఉంది, అది నాకు చాలా నచ్చింది. ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ ఈ గుట్కాలు కానీ డ్రింక్స్ కానీ వీటి వల్ల పాడైపోవడం జరుగుతుంది. సో దాని మీద సార్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఆ సాంగ్ నాకు నిజంగా నచ్చిందండి. సో దీన్ని చూసి కొంతమంది అయినా మారితే బాగుంటుంది. సో మ్యూజిక్ డెఫినెట్లీ సునీల్ గారు యూ హ్యావ్ గివెన్ ద బెస్ట్ లైక్ అదర్ మూవీస్. సో మీకు కూడా ఏంటంటే యువర్ ద న్యూ కమర్ అండ్ యువర్ యంగ్స్టర్, మీకు కూడా ఎంతో ఫ్యూచర్ ఉంది, ఉండాలి, బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మా నిర్మాత గారు ఇండస్ట్రీకి వచ్చారు. నెక్స్ట్ మూవీ కూడా ఆయన అనౌన్స్ చేశారు విజయదశమి రోజు, మిస్ ఇండియా అని చెప్పి. సో ఈ సినిమా డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళి డెఫినెట్గా ఆయన ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ప్రజలకి ఆ మెసేజ్ చేరుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ మూవీ సక్సెస్ అవ్వాలి. ఒక నిర్మాత మనకి కావాలి. ఒక నిర్మాతని మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఎంతోమందికి జీవనోపాయం దొరుకుతుంది, వాళ్ళకి వర్క్ దొరుకుతుంది. ఎంతోమంది మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇలాంటి నిర్మాతల వల్ల హిడెన్ టాలెంట్స్ అంతా కూడా మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు మా ఇండస్ట్రీకి వచ్చి మూవీస్ తీయాలి అని అనుకున్నందుకు చాలా మీకు మా అందరి తరపున అభినందనలు. మీ ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలని, మీరు ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరి మధ్యలో నన్ను కూడా ఒక భాగాన్ని చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు గత ఒక 15 సంవత్సరాల మధ్య పరిచయం ఆయన ఒక టీవీ సీరియల్ తీశారు. దాంట్లో అప్పుడే ఆయన యాక్ట్ చేయాలనుకుంటే ఏదో కారణాంతరం వల్ల ఆయన వేయలేక ఆయన వేయాలనుకున్నటువంటి దుర్మార్గుడు వేస్తే నా చేత వేయించారు. అప్పటి నుంచి నాకు బాగా మంచి పరిచయం. సాధారణంగా సినిమాలు ఏంటంటే ఏదో ఆలోచన లేకుండా వచ్చేసి గౌబాతి తీద్దామనే పరిస్థితి కాకుండా నాకు తెలిసి ఆయన గత 6 నెలల మట్టి ఈ పనిలోనే ఉన్నాడు. ఎందుకంటే చిన్న చిన్న పాత్రలు కూడా ఆల్రెడీ ఆయన క్యాస్టింగ్ వేసేస్తున్నాడు ముందు. అలాగే ఆయన మాటలు రాసిన వాళ్ళందరూ అసలు డైలాగులు మొత్తం ప్రిపేర్ అయిపోయారు. అంత మొత్తం 70 సీన్ 80 సీన్ 80 సీన్ విత్ డైలాగ్ రెడీగా ఉంది. ఆర్టిస్ట్ చిన్న పాత్ర కూడా ఒక సీన్ వచ్చి వెళ్ళే వేషాన్ని కూడా ఎవరిని పెట్టాలి అని అందరినీ సెలెక్ట్ చేసుకుని శ్రీనివాసరావు గారు, సురేష్ గారు, పంచ గోపాలకృష్ణ గారు, ఇలా మన కయ్యూం వీళ్ళందరినీ కూడా ముందే ఆయన సెలెక్ట్ చేసుకుని అంత సిస్టమేటిక్గా దిగారు. కాబట్టి సినిమా రిజల్ట్ రేపు ఎలా ఉంటుందంటే మన అవర్ ఎఫర్ట్ మస్ట్ బి సిన్సియర్. అంత ఈ రోజుల్లో అంత కష్టపడి అంత సిన్సియర్గా సినిమా తీసిన నిర్మాత, అలాంటి నిర్మాత ఎవరిని ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు 6 సీన్లు 4 సీన్లు 2 సీన్లు 2 సీన్లు అంత పర్ఫెక్ట్గా తీసిన నిర్మాత. అలాంటి మంచి నిర్మాత, ఉత్సాహవంతుడు, సిన్సియర్గా కష్టపడి పనిచేసే మనుషులు వాళ్ళ ఇండస్ట్రీకి చాలా కావాలి. అందుకని ఆయన సక్సెస్ అవ్వాలని, ఎన్నో సినిమాలు తీయాలని, ప్రతి సినిమా బ్రహ్మాండంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆయన మంచి వేషం నాకు కూడా ఇచ్చారు. ఇంకోసారి అభినందన చెప్పుకుంటూ, ఆయన తీసే ప్రతి సినిమాలో నాకు వేషం ఇవ్వాలని మరి ఇంకొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సారీ లేట్గా వచ్చాను. ఒక చిన్న అనాథాశ్రమంలో ఫంక్షన్ ఉంటే పిల్లల్ని చూసి చాలా పోయింది. ట్రాఫిక్ అనేది ఒక ఎక్స్క్యూజ్. మరి ఎక్కువసేపు ఆ పిల్లలతో కలపడం లేట్ అయిపోయింది. ఈ సినిమాలో నాకు 350 సినిమాల్లో 30 క్యారెక్టర్స్ చేసినా కూడా 30 గేమ్ అనే సినిమాలో మా మనోహర్ అన్న మాకు రాసాను ఆడియో ఫంక్షన్ గుర్తుకొచ్చాను. నేను అయినా వచ్చాను. చాలా సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి నేను నోటీస్ చేసి
థాట్ని సినిమాగా మనం ఎందుకు చేయకూడదు అనేవాళ్ళు దే ఆర్ ద ట్రూ ఫిల్మ్ లవర్స్. చాలామంది ట్రూ ఫిల్మ్ లవర్స్తో కూడా నేను పనిచేసే అవకాశం దొరికింది. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అన్నవాడు, డైరెక్టర్ అన్నవాడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. బట్ నా ఉద్దేశంలో ప్రొడ్యూసర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఈ ఓన్స్ ద షిప్. ఆ షిప్కి ఆయన ఓనర్. అలాంటి మనిషి ఇంట్లో డబ్బులు తీసుకుని వచ్చి వైఫ్ పిల్లలు కాకుండా తన ఫ్యాషన్, తనకి ఇష్టమైన ఒక సినిమా ఇండస్ట్రీ మీద, ఆ కళామండలి మీద ప్రేమతో ఆవిడ నమ్ముకుని వచ్చి డబ్బులు పెట్టాడంటే అది చిన్న ప్రొడ్యూసర్ అవ్వచ్చు, పెద్ద ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఇట్ ఈస్ ఎ డ్యూటీ బీయింగ్ పార్ట్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ టు ఎంకరేజ్ సచ్ పీపుల్. మనోహర్ అన్న నాకు చాలా మంచి మిత్రుడు, మన దగ్గర బంధువు కూడా ఉంటాడు. బట్ వేషం ఇవ్వకపోయినా వచ్చింది ఎందుకంటే దీస్ పీపుల్ నీడ్ ఎంకరేజ్. ఇప్పుడు జరుగుతున్నాయి చాలా తక్కువ సినిమాలు, చాలా ఎక్కువ మంది టెక్నీషియన్స్ ఖాళీగా ఉన్న రోజుల్లో కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ని మనం వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. అంటే నేనేదో ఫైనాన్స్ ఇచ్చి అలా కాకుండా అలాంటి ప్రొడ్యూసర్స్కి మా లాంటి వాళ్ళు వచ్చి సార్ మీరు చెయ్యండి, మేము మీ వెనకాల ఉన్నామంటే ఇలాంటి 10 మంది వస్తారు. అలాంటి 10 మంది వస్తే ఒక 1000 మందికి భోజనం పెట్టగలరు, 1000 మందికి ఉపాధి ఇస్తారు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ కమ్ ఫర్ దీస్ ఆడియో ఫంక్షన్స్. నేను యాక్ట్ చేయకపోయినా ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, ఆయనకి తెలుసు ప్రొడ్యూసర్స్ కష్టాలు ఏంటో. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, ఎవరన్నా సినిమా ఫంక్షన్కి పిలిస్తే 100% అటెండ్ అవుతారు. ఎందుకంటే మనం టీవీలో ఇప్పుడు చూస్తాం. ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ హూ ఇస్ మోస్ట్ కమిటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫిల్మ్. ఎవరికన్నా చిన్న కష్టం వచ్చి ప్రసన్న రాత్రి ఫోన్ చేసిన స్పందించే మనిషి. చాలామంది కమర్షియల్ పీపుల్ ఉన్నా కూడా ఒకప్పుడు ఉండేవారు, బట్ నౌ ద పాపులేషన్ ఆఫ్ స్మాల్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ బికమ్ మోర్. సో నౌ యూ హ్యావ్ లాట్ ఆఫ్ బిగ్ వాయిస్. థ్యాంక్స్ ఫర్ ద గుడ్ వర్క్. అండ్ కమింగ్ టు ద ఫిల్మ్, మా తమ్ముడు కయ్యూమ్ అలీగారితో పాటు, అంటే నేను ఎత్తుకుని పెంచలేదు, అంత ముసలోని కాదు, బట్ నేను ఇండస్ట్రీకి వచ్చేప్పుడు మీరు పెరిగే ఉన్నాడు. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ డైరెక్టర్ ఆల్ ద బెస్ట్, అండ్ ఎస్పెషలీ ద మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు. ఈ మధ్యకాలంలో అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ హోప్ he continues giving good music and good looking girls are there. Don't know the name, but I can wish you all the best. Okay? And I thank Shiva garu for giving me this opportunity. వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చిన్న ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఈ సభాముఖంగా చెప్తున్నారు, చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరన్నా వచ్చి జీవి గారు మా సినిమాలో యాక్ట్ చేయాలంటే 100% సినిమా నేను చేస్తాను, నేను అవసరం ఫ్రీగా చేస్తాను. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనీ. చాలా ఉన్నాయి నా దగ్గర డబ్బులు. ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇండస్ట్రీ బాగుండాలి, నా తరఫున ఏం చేయాలి, ఏదైనా. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్ టు వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నేను సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్. సినిమాలో మ్యూజిక్ సునీల్ కశ్యప్ గారు చాలా బాగుంటుంది. కోట శ్రీనివాస్, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ కోట శ్రీనివాస్. మై బెస్ట్ విషెస్, ఆల్ ద బెస్ట్. మై ప్రొడ్యూసర్ మనోహర్ గారు, ఫిలిం బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సునీల్ కుమార్ గారు. నమస్కారం. నా పేరు నందిని కపూర్. థర్టీ డేస్ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఈ డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా స్టోరీ, మ్యూజిక్ చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ హూ హ్యావ్ గివెన్ హిస్ బెస్ట్ టు ఎవ్రీ సాంగ్. Every song is so nice and all the very best to him. I hope you will enjoy the music. So please everybody watch this movie and make it a success. I would like to thank media, cameraman Kumar sir, cameraman Raghu sir, co-director Mani sir, and co-director Nandu sir, dance master Dilip sir, uncle, especially thanks, and makeup man Kumar sir, makeup man Anji sir, hairdresser sir, costumer sir, and all other technicians. Please do watch and support us. Thank you so much, and especially thanks to my sister जो पंजाब से यहाँ आए हैं स्पेशली मेरे लिए. Thank you sister, तुम इतने आए हो, मनु सपोर्ट कर रहे हो, मनु बड़ा चंगा लग गया. Really I'm very happy today. So thank you so much. All right, so moving on after this beautiful lady, the hero of this film, Khayyum గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన మీడియాకి
ఇయర్స్లో హీరోగా అయ్యాను ఫస్ట్ 10 ఇయర్స్ బిఫోర్. మళ్ళీ 5 ఇయర్స్ బిఫోర్ హీరో చేశాను. మళ్ళీ ఇప్పుడు సినిమాతో హీరోగా మళ్ళీ పరిచయం అవుతున్నాను. దీని ముందు చాలా క్యారెక్టర్స్ చేశాను, రోల్స్ చేశాను, సపోర్టింగ్ రోల్స్ చేశాను, నెగిటివ్ రోల్స్ చేశాను, చాలా చేశాను. ఎస్పెషలీ ఈ మూవీలో నాకు హీరో చేశాను. సో హ్యాపీ ఇన్ఫాక్ట్ లైక్ టు థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ మనోహర్ గారికి, స్క్రీన్ ప్లే శర్మ గారికి, కెమెరామ్యాన్ రఘు గారికి, మొత్తం ఎంటైర్ క్రూకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో నాకు ఈ మూవీ కయ్యూమ్ చేస్తాడు అని చెప్పేసి అందరూ కయ్యూమ్ కోసం అని చెప్పి హార్ట్ఫుల్గా ఎఫర్ట్ పెట్టి నా కోసం ఈ మూవీ చేశారు. సో ఐ లైక్ టు థ్యాంక్స్ ఎవ్రీ వన్ హూ ఎంకరేజ్ మీ లాట్. అండ్ ఎప్పుడు ఎంకరేజ్ చేసినట్టు ఇప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేసి చేయాలని కోరుకుంటాను. చదివిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Our best wishes to Kayyum garu. అందరికీ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ ప్రొడక్షన్ తర్వాత రవిత గారిని తర్వాత పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తాడి మనోహర్ గారికి థ్యాంక్స్ సార్. ఫస్ట్ బ్యూటిఫుల్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సార్. థ్యాంక్స్ టీవీ సార్ ఫర్ టెలింగ్ good music. That's really a beautiful thing, sir. I'm so happy today to be part of this show. Dirty Game. It's a beautiful narration. తర్వాత శర్మ గారికి స్క్రిప్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడే నేను రికార్డింగ్ కంప్లీట్ చేసుకుని వస్తున్నాను మూవీ. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఎక్స్క్లూజివ్లీ హీరోయిన్ అండ్ అలాగే కయ్యూమ్ తర్వాత హీరోయిన్ అండ్ తర్వాత డిటెక్టివ్ అండ్ సిబిఐ బ్యూటిఫుల్ థింగ్ అంటే ఇది ఎంజాయ్ చేశాను నేను రికార్డింగ్ చేస్తూ. అండ్ సేమ్ సునీల్ గారికి థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. ఇలాంటి జీవి గారు చెప్పినట్టు మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే 100% వీఆర్ దేర్ ఫర్ యూ సార్. డెఫినెట్లీ మనం అందరు కలిసి చేద్దాం, కలిసి ముందుకు వెళ్తాం. థ్యాంక్స్ వన్ డోల్. థ్యాంక్స్ ఓరియన్. థ్యాంక్స్ శిల్ప గారు. థ్యాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సినిమాలో హీరో నేను ఈరోజు హీరో సునీల్ కశ్యప్ గారికి నేను థ్యాంక్స్ చెప్తాను. సో నాకు మంచి మూవీలు అన్నీ చాలా మెలోడీస్ అందించారు. సడన్గా సినిమాలో డైలాగ్ చెప్పడం ఏదో కానీ మీడియా మొత్తం డైలాగ్ చెప్పడం మాట్లాడాను కదా. సో ఐ ఫర్గాట్ హిమ్. ఐ లైక్ టు థ్యాంక్ సునీల్ గారు. థ్యాంక్ యూ. నా పేరు అస్మిత. నాకు ఈ మూవీలో చాలా మంచి బిగ్ రోల్ ఇచ్చారు. ఎస్పెషల్లీ సో థ్యాంక్స్ ఫర్ మై ప్రొడ్యూసర్ అండ్ కెమెరామ్యాన్ రఘు సార్, సునీల్ సార్ ఆల్సో అండ్ కయ్యూమ్ సార్. చాలా సపోర్ట్ చేశారు నన్ను. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది మూవీ. మీరు అందరూ సపోర్ట్ చేయాలని, మూవీ చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలుగు రాదు అని చాలా బాగా మాట్లాడారు. నమస్కారాలు. ప్రయాస్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు ఇవాళ ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నాం. కాకపోతే మా సినిమాలో నేను ఒకే హీరో అని చెప్తున్నారు వీళ్ళు. మా సినిమాలో 4 హీరోలు ఉన్నారు. ఫస్ట్ ఏమో సునీల్ కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్, సెకండ్ ఎడిటింగ్ బసవారెడ్డి గారు, థర్డ్ వెంకటేశ్వర శర్మ గారు రైటర్ గారు, ఫోర్త్ కయ్యూమ్ గారు. 4 హీరోలు మా సినిమాలో. టోటల్ సినిమాకి సునీల్ కార్తిక్ ఇస్ నెంబర్ 1, నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ప్రొడ్యూసర్ చాలా రివర్స్గా వచ్చి హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఒకరు కాదు 4 అని క్రెడిట్ ఇచ్చారు. చూడండి సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీలాంటి ప్రొడ్యూసర్స్ మాకు చాలా అవసరం. సో ఇంతటితో ఇవాళ మా ఈ డర్టీ గేమ్ ఆడియో బెస్ట్ అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా